Okay, so relaxed now. First, me views చెప్పేసేయండి సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. Sir, Pramod sir, and all UV Creations team, T series. Because without them, I'm not here. So it's a very good project. From the beginning itself, we are all involved in this project. So songs wise, everything, his Radha's idea, concept, thought process, and in lyric also, composing style also, everything we collaborated and created this one. Hope you everyone enjoying this music. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జస్టిన్. ఓకే, ఇది యాక్చువల్గా అది ఇప్పుడు ఎంత నర్వస్గా ఉన్నది ఫస్ట్ డే షూటింగ్లో కూడా ఎక్కువ నర్వస్గా ఉండింది. పెద్ద రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్గా అది సాహు ప్యారలల్గానే షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారు అందరికీ మీరు ఇట్లా ఫ్యాన్ లాగా నేను ఒక ఫ్యాన్గానే చూసేదానికి అయ్యింది. సో ఈ వాజ్ లైక్ ఒక పెద్ద కట్అవుట్. మనకి తెలిసిన లవ్ స్టోరీ అని అయితే కూడా ఆటోమేటిక్గా ఆయన్ని మనం చూసేటప్పుడు ఆటోమేటిక్గా వైడ్ యాంగిల్ ఆ డైనమిజమే థాట్ ప్రాసెస్లో ఉండింది. సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, బట్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మనకి అంత పెద్ద ఇష్టమైన సినిమా బాహుబలి అందరికీ. సో అక్కడి నుంచి ఆ ఇమేజ్ని బయటకు వచ్చి మనం చేయాలనేది ఐ హ్యాడ్ అ మేజర్ బ్రేక్ త్రూ చేయాలని చెప్పి. దెన్ నాకు ఫేవరెట్ ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా వచ్చి వర్షం. సో దెన్ ద ఫస్ట్ 2 days తర్వాత దెన్ ఐ జస్ట్ వెంట్ రీవిజిట్ ద వర్షం సినిమా. అండ్ అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10-15 years అయింటుంది అది వచ్చి. అండ్ అగైన్ ఈ సినిమాలో కూడా ఒక పీరియడ్ టైం ఉంది కాబట్టి సో దెన్ ఐ డిసైడెడ్. సో ఆ సినిమా మళ్ళీ ఒకసారి చూసి బాగా ఎంజాయ్ చేసి ఓకే సో మన ఫస్ట్ బాహుబలి ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమాని కొత్త అప్రోచ్ చేయాలి అని చెప్పి దెన్ ఐ ప్రొసీడెడ్ టు డిస్కస్ మోర్ అబౌట్ హౌ టు మేక్ ఇట్ మోర్ విజువలీ ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త ప్రజెంటేషన్ ఉండాలనేదే ఇది. ప్లస్ అగైన్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ ప్రభాస్ గారు. ఈజ్ సో మీకు అందరికి తెలుసు ఈజ్ వెరీ జాయిలీ ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ ఈవెన్ దో వెన్ వీ వర్క్ టుగెదర్ యాజ్ దట్ ప్రెషర్ పాయింట్ మాకు పెడతానే ఉంటారు. ఫస్ట్ టైం నన్ను మీట్ అయ్యేటప్పుడు చెప్పారు ఈ సీన్లో ఎవ్రీ సీన్ ఒక షాట్ అదిరిపోవాలి. సో మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళండి, ఏ ఎక్విప్మెంట్స్ కావాలంటే తీసుకోండి, ఏం కావాలంటే చేయండి, బట్ అట్లీస్ట్ ఒక్క షాట్ అయినా వచ్చి దీంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉండాలని. సో దట్ ప్రెషర్ పాయింట్ అండ్ అగైన్ స్క్రిప్ట్ రిక్వైర్మెంట్లో కూడా అది ఉండింది. సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఆ మాస్టర్ షాట్ అనేది సో మచ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ ఈజీ టు క్యాప్చర్ దట్ మాస్టర్ షాట్. మీకు తెలిసి ఇది ఒక 70s పీరియడ్లో జరిగే సినిమా. ఇట్స్ సో ఏమైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటలీ షూటింగ్ వెళ్తే ఒక లొకేషన్ మనం అనుకుంటే కూడా ఆ లొకేషన్ని టోటల్గా బ్లాక్ చేసి ముందే నోటీస్ వాళ్ళు పంపిస్తారు. సో ఎంటైర్ లొకేషన్ మన కంట్రోల్ తీసుకొని పీరియడ్ కార్స్ నుంచి కాస్ట్యూమ్స్ ఎక్స్ట్రాస్ ఎవరైనా ఒక ఫ్రేమ్లో ఎవరు వస్తే కూడా ఇట్ హాజ్ అ మేజర్ హోమ్ వర్క్. అది వస్తేనే మీరు అనుకున్న ఎక్స్ట్రాడినరీ విజువల్స్ దీంట్లో వస్తుంది అనేదే ప్రెషర్. అండ్ సో అంత ఫ్రీడమ్ అంత ప్రమోద్ గారిని కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాను సార్ ఇది ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తున్నారు కదా ఇది ఎట్లా ఇది బడ్జెట్స్ అంతా మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడిగాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనం అడిగే ఎక్విప్మెంట్స్ మనం అడిగే కార్ లిస్ట్లో ఈ జూనియర్స్ కావాలనేటప్పుడు వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. రేపు జనరల్గా నేను ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చేటప్పుడు వీ హ్యావ్ దిస్ బేసిక్స్ ఆన్ బడ్జెట్సింగ్. ఈ హీరోకి ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత ప్రొడక్షన్ వాల్యూ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్స్ వస్తాయి అని ఒక సిస్టంలో వర్క్ చేస్తుంటాం. ఇక్కడ నాకు వీళ్ళు అడిగే రిక్వైర్మెంట్ వీళ్ళు ఇచ్చే ఆ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ఎంత బడ్జెట్లో సినిమా అవుతుందని నాకు ఐడియా లేకపోతే ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అండ్ ఈసారి అదంతా మాకు తెలియదండి, ఈ స్టోరీ మాకు నచ్చింది, మేము చేయాలనుకున్నాం, చేస్తున్నాం, మీకు ఏం కావాలో చెప్పండి అది మేము ప్రొవైడ్ చేస్తాం. సో జస్టిఫై చేయండి, ఈ స్క్రిప్ట్కి ఏం కావాలో జస్టిఫై చేయండి అని వాళ్ళు చెప్పింది. ఇట్స్ అ బిగ్గర్ థింగ్. ఇట్స్ లైక్ ఒక స్టూడియో ఫార్మాట్. మనకి జనరల్గా మనకి ఊర్లో స్టూడియో ఫార్మాట్ అనేది చాలా తక్కువ. హాలీవుడ్ ఫిల్మ్స్లో అయితే ఒక 21st Century Fox ఒక స్క్రిప్ట్ తీసుకుంటారు, ఆ స్క్రిప్ట్ అనలైజ్ చేస్తారు, దాని స్క్రిప్ట్ డాక్టరింగ్ చేస్తారు, అందరికీ ఆ స్క్రిప్ట్ నచ్చితే నిజంగా ఆ స్క్రిప్ట్కి ఎంత ఖర్చు పెట్టాలో అది పెడతారు. ఇక్కడ మనం రివర్స్లో పనిచేస్తాం. ఫైనల్ బడ్జెట్ ఎంతని తెలుసుకొని బిజినెస్ ఎంతని తెలుసుకొని దానికి రివర్స్లో ప్రాఫిట్స్ మార్జిన్స్ పెట్టుకొని దాంట్లో మనం కన్స్ట్రెయిన్ చేసేదానికి ట్రై చేస్తారని సినిమాలు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక స్టూడియో ఫార్మాట్లో చేసేమనేది నాకు ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఇండియన్ సినిమా ఇస్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాల్సిన ఒక స్టూడియో ఫార్మాట్. అది యూవి క్రియేషన్స్
ఆ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దానికి అగైన్ వీ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్ గారు, తన ఇమేజ్ అండ్ ద చరిష్మా అండ్ వాట్ ఎవర్ ఈ గెయిన్ త్రూ ద ప్రీవియస్ ఫిలిమ్స్. ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఈ సబ్జెక్ట్కి ఎంత జస్టిఫై చేయాలో చేసిన దానికి. సో ఐ థ్యాంక్ యువి క్రియేషన్స్ అండ్ ప్రమోద్ గారు, వంశీ గారు, వికీ గారు అండ్ ప్రభాస్ గారు ఫర్ ద బ్యాక్ బోన్. ఐ నీడ్ టు జనరల్గా ఇట్లాంటి మేము ఎంత క్లోజ్గా వర్క్ చేసుకుంటా కూడా మా గొప్పలు మేము మాట్లాడుకోము జనరల్గా. సో దిస్ ఇస్ ద టైమ్ ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ పీపుల్ హూ అచీవ్ దిస్. వన్ లైన్లో చెప్పాలి రాధా గారు అంటే సింపుల్. నేను ఇంతవరకు మీ టైంలోనే ఒక మోస్ట్ ఇంటెలెక్చువల్ తెలుగు స్పీకింగ్ పర్సన్ చెప్పాలి. సో మనం ఈ జర్నీలో ఎక్కువ ఈ సబ్జెక్ట్ వచ్చేయండి, మీకు ఇంకొక 10 daysలో రివీల్ అయిపోతుంది. నాకు చాలా స్టోరీస్ చెప్పున్నారు ఈ జర్నీలో, చాలా కొత్త ఐడియాస్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్. మీరు యూ హ్యావ్ టు వాచ్ ఫర్ దిస్ మ్యాన్. ఈస్ గోయింగ్ టు మేక్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ నాట్ ఈవెన్ ఇండస్ట్రీ, ఇండియాలోనే వెరీ నైస్ ఐడియాస్. ఈ సినిమా కాకుండా నేను చెప్తున్నాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ మీకు ఒక గెస్ట్ వచ్చేసి ఉంటుంది సంథింగ్ స్పెషల్ అనేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ గుడ్స్ బికాస్ ఐ లిజన్ టు దోస్ ఐడియాస్. తొందరగా మీరు అన్ని స్క్రీన్లో తెచ్చేస్తారని నా నమ్మకం. అండ్ మ్యాజిక్ మ్యాన్ రవి గారు, ఎవ్రీ టైమ్ రవి గారితో ఫస్ట్ ఒక అందరూ బాగా బెదిరించారు ఆయనతో పనిచేయాలంటే చాలా కష్టం అని. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ లాగానే. సో ఆయనకి అన్ని రెగ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, చాలా డిసిప్లిన్. ఓకే, ఆ టైం చెప్తే టైంలో జరగాలి అని అట్లా. సో ఇట్స్ వెరీ టఫ్. అది సేమ్ థింగ్, హోంవర్క్ చేసాము, చాలా హోంవర్క్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 6 times ఇటలీ ట్రావెల్ చేసి ఉంటాం ఈ ప్రాజెక్ట్ గురించి. ఫస్ట్ ఒక 3 times ప్రీ ప్రొడక్షన్. ఒక్కొక్క సీజన్లో ఫాల్ సీజన్లో కలర్స్ ఎట్లా ఉంటాయి, వింటర్లో ఎట్లా ఉండాలి అనేది ఒక పెద్ద హోంవర్క్. జనరల్గా మనకేముంటుంది, మనం వెళ్ళి లొకేషన్స్ చూస్తాం వస్తాం. బట్ సార్ ఏంటంటే అక్కడ ఒక వర్క్షాప్, ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకున్నారు, అక్కడ ఒక వర్క్షాప్, అక్కడ నుంచి ఒక పెద్ద ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టీమ్, అక్కడ ఇటలీ స్పీకింగ్ వాళ్ళు ఆ పీరియడ్లో కావాల్సిన అన్ని R&D రీసెర్చ్ అంతా చేసుకొని అక్కడే కూర్చొని ఒక ఫ్యాక్టరీలో, ఐ థింక్ మేము కూడా 2 times విజిట్ చేసి వచ్చాం. సార్ ఒక 4 months ఇటలీలోనే ఉండే ఆ ఫ్యాక్టరీలోనే అక్కడున్న వర్కర్స్ అంతా, అక్కడున్న ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ మెస్మరైజ్ చేసే అంత కాన్సెప్ట్ ఆర్ట్స్, డిజైన్స్. చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫ్యూమ్ షాప్ ఉంటుంది, నాకు తెలిసిన సినిమాలో 2 scenes వస్తాయి అది. బట్ ఆ పర్ఫ్యూమ్ షాప్కి టోటల్గా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశారు, ఒక హ్యూమన్ స్పిరిట్స్ అని ఒక టైటిల్, దానికి కలర్ స్కీము, ఇంత డీటెయిల్. ఇదంతా బ్యాక్ స్టోరీస్, అది మీకు చూస్తారో డీటెయిల్ ఉంటుందని తెలియలా. బట్ ఈ మేక్ ష్యూర్ ఇది నిజంగా ఇట్లా ఒక ఇండియన్ వెళ్ళి ఒక ఇటలీలో ఒక పర్ఫ్యూమ్ షాప్ బిజినెస్ పెడుతుంటే ఎంత మైండ్ సెట్ ఉంటుంది అనేది తెలుసుకొని దానికి ఒక R&D వర్క్ అంతా చేసి ఇట్లా ఎవ్రీ డీటెయిల్, ఒక హాస్పిటల్ లొకేషన్ అయినా సరే అన్ని లొకేషన్స్కి ఈజీగా సెట్స్ వేసేయచ్చు, డబ్బులు ఉంటే సెట్స్ వేసేది ఈజీ. బట్ అయినా మోర్ దెన్ దట్ ఆ సెట్స్, లైవ్ లొకేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్గా ఉండాలి, ఆ టైం పీరియడ్లో ఉండాలి. సో ఎవరు దాన్ని ఈ రోజులో ఈ మీమ్స్ వరల్డ్లో ఎవరు ఒక చిన్న మిస్టేక్ కూడా మీరు ఈజీగా కనిపెట్టేసి దాన్ని ఒక పెద్ద ప్రాపగండా చేసేస్తారు. సో ఈ మేడ్ షో ఎవ్రీ ఫ్రేమ్ ఆ పీరియడ్ కావాల్సిన ఆథెంటిసిటీ, ఆ హోంవర్క్. ఐ నీడ్ టు రియలీ థ్యాంక్ ద ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్, వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ డే నైట్ చాలా కష్టపడ్డారు. జనరల్గా ఈ కష్టపడాలని టైటిల్లో ఈ టాపిక్లో వచ్చే సైమ్ ఏమంటే, జనరల్గా ఇట్లాంటి ఈవెంట్స్లో అందరు చెప్తారు మేము చాలా కష్టపడి చేసాం సినిమా అనేది. జనరల్గా సినిమా ఇష్టపడి చేయాలనేది నా పాయింట్. ఇంతకు కష్టపడాలని తెలియదు. మేము ఇట్లే ఫస్ట్ 2-3 schedules చాలా ఇష్టపడి చేసాం, ఫుల్ ఆర్ట్ వర్క్, క్రియేషన్స్. మేమే ఎక్కువ హ్యాపీ అవుతున్న టైంలో కోవిడ్ వచ్చింది. అది పెద్ద సెట్ బ్యాక్ మాకు, ఎందుకంటే ఒక మంచి ఫ్లోలో వెళ్ళే టైంలో ఆ టైం సాహో కూడా షూటింగ్ అయిపోయింది, సార్ ఫుల్ డేట్స్ మాకే ఇస్తున్నారు. సో ఫుల్ ఫోకస్ ఈ సినిమా పైన ఉండేటప్పుడు కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఇట్స్ వెరీ టఫ్. ఇటలీ వచ్చి మీకు తెలిసి ఉంటుంది కోవిడ్ హాట్స్పాట్ అది. మిలాన్ పక్కన మేము అనుకున్న లొకేషన్స్ అంతా మాకు పర్మిషన్స్ పోయింది. దీనికంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అంతా లాక్ చేసి పెట్టాం, అది వాళ్ళు ఇవ్వలేదు పర్మిషన్స్. సో మళ్ళీ జార్జియా కూడా వెళ్తే అక్కడ కూడా పర్మిషన్స్ లేవు. అండ్ అగైన్ ఒక ట్యూరిన్ అనే ఒక సిటీ మటుకు వాళ్ళు అలో చేశారు మమ్మల్ని రావాలి. బట్ ఈవెన్ దో సో మెనీ రెస్ట్రిక్షన్స్, ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్గా ఒక టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి ఎవ్రీ 3 days ఒక టెస్టింగ్. నేను ఒక కామన్ ప్లేసెస్లో మీటింగ్ చేయలేము. ఇప్పుడు నేను రాధా గారు పక్కన రూమ్లో ఉంటాం, బట్ వీ యూస్ టు కమ్యూనికేట్ ఇన్ జూమ్ కాల్స్.
ఎందుకంటే అంత రెస్ట్రిక్షన్ మాకు పెట్టారు. ఫుడ్ కూడా వాళ్ళు బయట ఒక జైలు లాగానే మాకు బయట పెట్టేసి వెళ్ళిపోతారు, మేము తీసుకొని తినాలి లోపలికి వెళ్ళి. ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ కావాల్సిన ఎంత కమ్యూనికేషన్ లేకుండా చాలా టఫ్ అది. సో జనరల్గా ఈ సినిమాకి ఆ వర్డ్ నాకు కరెక్ట్గా అనిపించింది. నిజంగా ఒక షెడ్యూల్ ఒక 40-45 డేస్ ఇటలీలో ఆఫ్టర్ కోవిడ్ టైం వచ్చి రియలీ టఫ్ టు షూట్ కండిషన్స్. జనరల్గా మనకు ఒక ఏ గ్రేడ్ టెక్నీషియన్స్ దొరుకుతారు, మనం మన బడ్జెట్స్ ఉన్నాయి, ఈ సినిమా బడ్జెట్స్ ఉంటాయి కూడా ఆ ఏ గ్రేడ్ టెక్నీషియన్స్ అక్కడ ఇటలీలో మాకు రాలేదు షూటింగ్కి. బికాస్ దే ఆర్ జస్ట్ వరీడ్ కోవిడ్ ఉంది, మేము రామని చెప్తే. సో వీ హ్యాడ్ అ వెరీ లిమిటెడ్ క్రూ. సెకండ్ టైం వెళ్ళినప్పుడు వెరీ లిమిటెడ్ క్రూ, వెరీ టఫ్ టు హ్యాండిల్ దమ్. సో ఇట్స్ ఇప్పుడు కూడా అనుకుంటే ఒక నైట్ మేరే ఆ షూటింగ్ అంతా. డిఫరెంట్ లొకేషన్స్, వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్. వెళ్ళింది కూడా అక్టోబర్ తర్వాత, కోల్డ్ కండిషన్స్. బట్ ఐ థింక్ వీ మేడ్ ఇట్. అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చి క్లైమాక్స్ కావాల్సిన విషయాలు ఐ నీడ్ టు థ్యాంక్ ఈ అకేషన్లో వైభవి మర్చెంట్, బ్రిలియంట్ కొరియోగ్రాఫర్, వాళ్ళ టీము. ఇప్పుడు మీరు చూసిన సాంగ్స్కి అంతా ఐ నీడ్ టు గివ్ ద క్రెడిట్ టు హర్. నేను ప్యారల్గా సీన్స్ షూట్ చేస్తుంటే తన వాళ్ళ టీంకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి లొకేషన్స్ అంతా ప్యారల్గా తీసుకొని వచ్చి టైమింగ్ ఈ టైంలో చేస్తే బాగుంటుందని చాలా డిస్కషన్ చేసి, ప్లస్ సార్ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ అంతా ముందే డిజైన్ చేసి షార్ట్ పీరియడ్. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఈ సినిమా ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సార్కి నెక్స్ట్ కమిట్మెంట్స్ అంతా అనౌన్స్ చేసేసారు. సలార్కి వెళ్ళాలి, ఆదిపురుష్ షూటింగ్ ఉంది. సో మమ్మల్ని బాగా ఒక టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఆ టీం వచ్చి ఈ సాంగ్స్ని వాళ్ళు బాగా ఓన్ చేసుకొని మంచి హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మేజర్లీ మన నిక్ పవల్ అని స్టన్ కొరియోగ్రాఫర్. ఆయనతో వర్క్ చేసింది నాకు పెద్ద ఒక గిఫ్ట్ అనుకుంటాను. ఆయన లాస్ట్ సమ్మర్ టామ్ క్రూజ్ సినిమాలు, బాన్ ఐడెంటిటీ సినిమాలు యాక్షన్ చేసిన ఒక కొరియోగ్రాఫర్. వెరీ టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్గా ఆయన గురించి మనకి మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ ఇంటర్నేషనలీ రన్అవుట్. సో ఆయన ఈ స్క్రిప్ట్ నచ్చి ఒక ఆల్మోస్ట్ మాతో 2 years ప్రీవియస్ ఒక్కొక్క స్టేజ్లో మాతో ఉండి ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి, యాక్షన్ ఆ ఫిజిక్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్రొవైడ్ చేశారు. ఐ నీడ్ టు జస్టిన్ వచ్చిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సౌండ్ ఇంజనీర్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ షేరింగ్ ఎ స్టేజ్ విత్ హిమ్ ఆఫ్టర్ సో లాంగ్. బ్రిలియంట్ మ్యూజిక్. సో ఇట్స్ వెరీ కాంపిటీషన్ ఈ రోజుకి మ్యూజిక్ ఇండస్ట్రీ, మీకు తెలుసు సో మెనీ యంగ్స్టర్స్. బట్ అగైన్ ఇట్లాంటి ఒక సినిమాలో ఇంత యంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆపర్చునిటీ వచ్చి అండ్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ మేడ్ ష్యూర్ ఆల్ ద సాంగ్స్ ఆర్ లైక్ ఒక యాంథమ్, లవ్ యాంథమ్ లాగా మీకు ఈరోజు సౌండ్ అవ్వచ్చు. ఐ నీడ్ టు థ్యాంక్ జస్టిన్ ఫర్ దట్. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఈవెన్ దో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ యూఆర్ నాట్ సీయింగ్ ఎ లిప్ సింక్. అయితే కూడా ఆల్ ద ట్రావెల్ ఈ అన్ని లొకేషన్స్లో మేము సాంగ్స్ కార్లో వేసుకొని ఇట్ రియల్లీ ఇన్స్పైర్డ్ అస్ టు get this kind of visuals out of the thing. And I need to thank Kamal Kannan garu. It's very tough. Manaki again speaking on budgets, manaki itlanti oka Titanic lanti oka visuals vachi they would have spent so much amount and time. Manaki anta budgets undadu VFX ki general ga. So within the budgets he made a really interesting VFX for us. And I need to thank entire production team from సందీప్ గారు, శ్రీధర్ గారు, గోపి, రావు గారు అండ్ మా ఫస్ట్ ఐడి అరుణ్, ఎన్టీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్, నా అసిస్టెంట్స్ ఇంకెవరున్నారు. సో ఆల్ దిస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఈ సినిమా హీరో లాగానే నాకు ఈ సినిమా కమిట్ అయ్యేటప్పుడు వాజ్ సింగిల్. నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేస్తూ నా ఐడియా కూడా లేదు. ఇప్పుడు నా మై కిడ్ ఇస్ గోయింగ్ టు ప్రీ స్కూల్. సో అదొక ఫ్యామిలీ లాగా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఎందుకంటే ఇట్స్ లైక్ జనరల్గా ఒక సినిమా 6 months 8 months పని చేస్తుంటాం, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతుంటాం. ఇది ఇప్పుడు అయిపోతుంది అనేటప్పుడు ఇంకా నాకేది నాకు నమ్మకం లేదు. సో ఇట్స్ లైక్ ఎ లాంగ్ జర్నీ బట్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ మీ, ద ఎంటైర్ రాధేశ్యామ్ టీమ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్. సో థ్యాంక్ యూ. వండర్ఫుల్ మచ్. అండ్ ఎస్, ఇక డైరెక్టర్ విజన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వల్లీ అర్థం చేసుకుని తనకు కావాల్సిన ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించడంలో దిట్ట అని చెప్పొచ్చు మన రవీందర్ గారు. నౌ రిక్వెస్టింగ్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు టు స్పీక్. ఈయన మాట్లాడుతూనే ఉన్నాను, మీరు మైక్ కొట్టుకుంటారు. సార్ ప్లీజ్.
కూర్చుని మాట్లాడుతున్నాను సారీ. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి ఇది. రాధా ఒకసారి నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ అని చెప్పేసి. బట్ ఏంటంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇటలీ ఇన్ 1970s. మన వరల్డ్లోనే ఆర్ట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది యూరోపియన్స్ అనమాట. దాంట్లో ఇటలీ ఒక వన్ ఆఫ్ ద కంట్రీ. అక్కడ 1970sలో ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంది, దానికి మీరు ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేయాలి అన్నప్పుడు ఇట్స్ బిగ్ టాస్క్ ఫర్ అస్. నాకే కాదు, మా డైరెక్టర్ రాధాకృష్ణ కానివ్వండి, డిఓపి మనోజ్ పరమహంస, మన లైక్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్, వీళ్ళందరికీ మించి యూవీ క్రియేషన్స్ కూడా అందరికీ బిగ్ టాస్కే. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకలాగా స్టార్ట్ చేసాం. ఇది నెవర్ ఎండింగ్ అయిపోయింది లాస్ట్కి. లైక్ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇక్కడ. ఈవెన్ దో డైరెక్టర్, ఈవెన్ దో డిఓపి, ఈవెన్ దో ఐ థింక్ వీళ్ళు లేట్గా జాయిన్ అవుతారు, ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఈ జర్నీలో ఒక విజువల్తో పాటు ఒక ఎమోషన్ కూడా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక అంటే లైక్ చాలా పీరియడ్ సినిమాస్ వస్తున్నాయి, మూవీస్. అంటే ప్రతి ఒక్కడ ఏంటంటే ఒక టేబుల్ ఫ్యాను, ఒక రేడియో, ఏదో పెట్టేసి పీరియడ్ అని చెప్పేస్తున్నాడు. అది కాదు పీరియడ్ సినిమా అంటే. అంటే డైరెక్టర్ స్టోరీకి మేము సపోర్ట్ చేయాలి. నేను ఒక యాంబియన్స్ కింద సపోర్ట్ చేయాలి, డిఓపి గారు అట్మాస్ఫియర్ దాంతో సపోర్ట్ చేయాలి, తర్వాత ఈయన మ్యూజిక్తో సపోర్ట్ చేయాలి. అందరం ఒకే పేజీలో పనిచేసిన ఫస్ట్ సినిమా నాది ఇది. ఎందుకు అంటున్నానంటే మేము ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోలే, ఎక్కువ మేము మీటింగ్స్ పెట్టుకోలేదు. ఈ మూవీకి ఏం కావాలి, నేనేం చేయాలి, మనోజ్ ఏం చేయాలి, రాధా ఏం చేయాలి, మేము అనుకొని దిగాం ఈ ప్రాజెక్ట్లోకి. ఐ హోప్ 14th January రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఇది చూసిన తర్వాత అగైన్ విల్ క్యాచ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. Thank you so much. And now the visionary of Thank you so much for coming here today and making this event a wonderful experience. నేను యాక్చువల్లీ మా సినిమాటోగ్రఫర్ గారు మొత్తం అన్నీ మాట్లాడేశారు. సో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలని. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఆయన చెప్పినా నేను చెప్పినా మా రవి గారు చెప్పినా సరే అన్నీ ఒకటే. వీ వర్ ఆల్ ఆన్ ద సేమ్ note for this film particularly. And Justin, once again thank you so much. First of all, I would like to thank the people who made this happen. Krishnam Raju garu, our producer. Sir, you have chosen a wonderful script to give it to the next generation, and people will always remember you for what you are and for what this film is also about. అండ్ విఎఫ్ఎక్స్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి అంటున్నారండి. అండ్ దట్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు కమల్ కన్నన్ గారు అండ్ హిస్ టీమ్. సో డే అండ్ నైట్ మాతో పాటు ట్రావెల్ చేసి అండ్ ఇంటర్నేషనల్లీ 12 countries-లో వర్క్ జరుగుతుందండి విఎఫ్ఎక్స్కి సంబంధించి. అండ్ హీస్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ హ్యావింగ్ లిటరల్లీ స్లీప్లెస్ నైట్స్ మేకింగ్ ద ఫిలిం మీట్ ద డెడ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ rest of my crew, Vaibhavi garu, and whatever the songs everybody are liking right now, the credit should go to her and her team. And thank you so much, ma'am. In front of the media, I want to thank you for what you did in the COVID time and for the wonderful visuals and everything. And I think we spoke about everybody. Manoj garu maatladesaru, so I am with him regarding that. And coming back to this story, and I just want to say few things. This story is something which we all need right now. It's an inspirational film, and this is something. ఈ స్టోరీ ఒక జరిగిపోయిన స్టోరీ కాదు, లేకపోతే ఒక జరగబోయే స్టోరీ కూడా కాదండి. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒక జరుగుతున్న ఒక స్టోరీ. మనకి మన నమ్మకానికి ఎప్పుడు కూడా జరిగే ఒక యుద్ధమే ఈ కథ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్కి రావడానికి, దీని ఇనిషియేషన్ ఇవ్వడానికి నా గురువు చంద్రశేఖర్ ఎల్లేటి గారికి థ్యాంక్స్ చెప్తాను. దాని తర్వాత ప్రభాస్ గారికి. అండ్ వితౌట్ హిజ్ నాట్ నథింగ్ వుడ్ గో ఫార్వర్డ్. ఆయన కథ విన్న తర్వాత మనం చేద్దాం అని చెప్పిన తర్వాతే అన్నీ ముందుకు మూవ్ అయినాయి. సో
mostly I feel blessed to be working with producers like Vamsi Garu, Pramod Garu, and Vikram Garu. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా డిస్కషన్ ఎప్పుడు వినలేదండి. సార్ ఇది కావాలి అని అంటే ఓకే అని చెప్పడమే తప్పితే ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడలేదు. అండ్ దే ఆర్ జస్ట్ నాట్ ప్రొడ్యూసర్స్ హూ ఇన్వెస్ట్ మనీ ఆర్ హూ జస్ట్ పంప్ ఇన్ మనీ. They are creatively very much involved in everything and every process of the film and everything. So thank you so much. I thank my producers and my big brother Ravindra Garu. And మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఆయన గురించి. స్వీటెస్ట్ షార్ట్ టెంపర్ ఉన్న మనిషి. So we were always fighting and having fun on sets. And this film really taught me so many things. And I call everybody as my guru here on this stage because this man taught me technicalities of filmmaking, and that man taught me the art of filmmaking, and he taught me music and rest of the things in filmmaking. And 4 years అనేది కోవిడ్ కూడా చాలా నేర్పించిందండి. So it was a good experience altogether. And yeah, there's nothing more I need to thank about people. I think we are done with that chapter, and if anybody has any questions or anything, we would love to answer them. Thank you so much. Yes, thank you so much. And now the floor is open for Q&A. Sorry, Venkateshwara Garu. He was the backbone and pillar of everything which are happening right now. 5 లాంగ్వేజ్లోని సినిమా రిలీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. He's taking care of everything and he's standing by our side and making things happen. సార్ మీరు ఒక 800 సినిమాలు 900 సినిమాలు చేశారు, బట్ ఏదో ఫస్ట్ ఫిల్మ్ చేసినట్టే వర్క్ చేస్తుంటారు మీరు. మీ నుంచి అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు కొన్ని రోజుల్లో థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్ సార్. త్రూఅవుట్ జర్నీలో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. మీకు సపోర్ట్గా నిలిచింది ఎవరు ఈ జర్నీ? People to my right and left అండి. So they were always there, and it's more of గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపే వర్క్ చేసుకున్నట్టు ఉండేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవ్రీబడి అండర్స్టూడ్ ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్. సో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇట్ వాజ్ నెవర్, ఎస్ 4 years ఇస్ లైక్ అ వెరీ లాంగ్ టైమ్. ఇన్ బిట్వీన్ కోవిడ్ అవ్వచ్చు, లైక్ ఇటలీలో నాకు మా కెమెరామ్యాన్ గారికి సినిమాటోగ్రాఫర్ గారికి కోవిడ్ వచ్చింది. అండ్ దట్ వాస్ ద టఫెస్ట్ టైం. రూమ్లో లాక్ చేశారు, ఇందాక ఆయన చెప్పినట్టు జైల్లో పెట్టినట్టు ఫుడ్ కింద నుంచి పెట్టడం. అండ్ వీ హ్యావ్ టు వర్క్. అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్స్, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ షూట్ ఫర్ ఆల్మోస్ట్ 14 days ఫర్ ద క్వారంటైన్ అండ్ ఎవ్రీథింగ్. సో 150 మంది 14 days షూటింగ్ లేకుండా ఇటలీలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదండి. సో యా, ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ, బట్ యాజ్ అ పర్సన్ ఇట్ చేంజ్డ్ మీ, అండ్ ఐ థింక్ ఇట్ మేడ్ మీ లిటిల్ మెచ్యూర్డ్. అంటే ఈ కథ మీరు ప్రభాస్ గారికి అనుకున్నప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ అనేది బాహుబలి తర్వాత ఆయనకున్న ఇమేజ్ వేరు, రాధేశ్యామ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ వేరు. మీకు ఎలా ఆయనకి బ్యాలెన్స్ అనేది, అంటే ఆయనకున్న మ్యాసివ్ మాస్ ఇమేజ్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు అండి. నేను ఫస్ట్ డే ఆయన సినిమాలు చూసేసి ఫ్రెండ్స్ అందరితో పాటు హడావిడి చేసే టైప్ నేను. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అండ్ ఆ ఇమేజ్ కానీ అది కానీ వీ నెవర్ ఫెల్ట్ అండి. ఎందుకంటే హీ ఆల్సో నెవర్ మేడ్ అస్ ఫీల్ దాట్. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఆయన ఎప్పుడు బయట ఎలా మీకు కనిపిస్తూ ఉంటారో అలానే ఉంటారు సెట్లో కూడా. అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఆ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో మా టీం అందరికీ అది స్ట్రెంత్లా వర్కౌట్ అయింది తప్పితే ఇట్ వాజ్ నాట్ అ స్ట్రెస్ ఎట్ ఎనీ పాయింట్. అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి అనే భయం ఏమైనా ఉంది కదా? నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నానండి, ఎక్స్పెక్టేషన్స్ బియాండ్గా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫేజ్ అనేది మారిపోయింది అనిపిస్తుంది. అంటే బిఫోర్ ట్రైలర్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే కథ కొంచెం మీరు హింట్స్ ఇచ్చిన తర్వాత దాని ఫేజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు 360 degrees ఒక పాజిటివిటీ పోరైంది రాధేశ్యామ్ మీద ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత. మీకు ట్రైలర్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? Yes, and it's a wonderful response. Like most viewed trailer in India అనేటప్పటికి it was very happy moment for us, and we were all very happy over a phone sharing those news articles or whatever. It was good, and it was good. అంటే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను యాజ్ అ ఫ్యాన్ కూడా అలానే రెస్పాండ్ అవుతానేమోనండి. సో ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సార్ సార్ రాధాకృష్ణ గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇది
థర్డ్ సినిమా అంటే ప్రభాస్ గారికి ఇది పాన్ ఇండియా మూవీ. Yes, sir. బాహుబలి తర్వాత ఆ తర్వాత సాహు, ఇప్పుడు ఇది. ఎస్ సార్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చాలా ఉంటాయి. Yes, అంటే sir. వరల్డ్ వైజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎన్ని థియేటర్లలో ఎక్కువ ఇది రిలీజ్ కాబోతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ప్రస్తుతం వరల్డ్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది కదా ఓమీర్ ఖాన్. Yeah. దాని ప్రభావం రిలీజ్ పైన ఏమన్నా పడే అవకాశం ఉందా? ఎట్లా అయింది? అంటే టు బీ ఫ్రాంక్ అండి, నాకు ఈ థియేటర్ నంబర్స్ కానీ ఏరియాస్ ఎన్ని ఉంటాయి, టెక్నికాలిటీస్ అవి నాకు పెద్దగా ఐడియా లేదండి. మై ప్రొడ్యూసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. సార్ దీంట్లో హీరోయిన్ డాక్టరా అండి? సరే, ఎక్కడ సార్? హీరోయిన్ డాక్టరా సార్? అవును సార్, అవును 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 సార్, అవును. అంటే ఈ కథ ఆర్ట్కి అంటే పామిస్ట్రీ కదా, ఆర్ట్కి హార్ట్కి మధ్య జరిగే ఇదిలా ఉంది సార్. అంటే ఈ బేసిక్ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది ఐ కాంట్ రివీల్ ద ఐడియా అండి. లైక్ ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం ఒక 18 years బ్యాక్ విన్నప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్. అండ్ ఐ థింక్ సినిమా మీద నాకు కొంచెం ప్యాషన్ పెంచిన ఒక పాయింట్ అండి. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ అండ్ అ క్వశ్చన్. ఒక 1000 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రశ్న అండి. దానికి ఏదో సమాధానం చెప్తున్నాను ఈ కథతోటి అని చెప్పను కానీ నేను, బట్ అట్లీస్ట్ ఆర్ పర్స్పెక్టివ్ అండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆన్సర్ ఫర్ ద స్టోరీ. సార్ రాధాకృష్ణ గారు, ఎస్ సార్. యూవి క్రియేషన్స్ అనేది ఒక ఇప్పుడు ఉన్న టాప్ బ్యానర్ రన్నింగ్లో. sir. దాంట్లోనే మీరు ఫస్ట్ సినిమా చేశారు. ఎస్ సార్. సెకండ్ సినిమా పాన్ ఇండియా సినిమా అదే బ్యానర్లో, ప్లస్ గోపీకృష్ణ మూవీస్ కృష్ణరాజు Yes, గారు yeah. అదొక అజరామరమైన బ్యానర్. అండ్ మీరు కృష్ణరాజు గారిని చాలా కాలం నుంచి సమ్ డెకేడ్స్ నుంచి సినిమాలు చేయట్లేదు ఆ బ్యానర్. అవును సార్. చాలా మంది ట్రై చేశారు, ఆయన అంత ఇన్స్పైర్ చేయలేకపోయింది కాదు. మీరు కృష్ణరాజు గారిని ఎలా ఒప్పించారు? అదేనండి, అంటే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇది అదే ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ స్టోరీ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే మనకి మన నమ్మకానికి మధ్య జరిగే ఆ చిన్న ఫైట్ ఏదైతే ఉంటుందో అది సార్. అది ఒక 70 years వాళ్ళకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది, ఒక 10 yearsకి కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్, పీపుల్ హూ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్, అండ్ లైక్ లవ్ అర్థమైన ప్రతి ఒక్కరికి కోసం ఈ సినిమా అండి. సార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 years అయింది అంటున్నారు. ఎస్ సార్. ఈ కథ మీరు రాసుకున్నప్పుడు మామూలుగా ప్రభాస్ గారితో సినిమా అనుకున్నారా? తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆటోమేటిక్గా. మళ్ళీ దానికి ఏమన్నా మళ్ళీ చేంజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందండి? లేదండి, ఇది అంటే ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం అనేది ఇట్స్ అ గిఫ్ట్ అండి ఫర్ మీ టు బీ హిస్ డైరెక్టర్ అండ్ డైరెక్ట్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఫిలిం ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎనీ ఇమేజ్. జస్టిన్ గారు, తెలుగులో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో నీవెవరో అనే ఒక పాట చాలా పెద్ద హిట్ అయిందని తెలుసు. అందుకని అసలు తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకు మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారా? హరి రాధా వెళ్తా. Sorry, I'll answer. He can't answer that question. ఒక కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ ఉండాలండి కొన్ని అర్థం చేసుకోవడానికి దానికని. లైక్ టు బీ ఫ్రాంక్, I narrated this story to many music directors and like we worked and things went and back like and everything. The first time I narrated him, the first tune which he gave me, it literally made sure that okay, he's doing the entire film అనేది. రచయితగా 3 సినిమాలు చేశారు మీరు, రాధా గారు. అవును సార్. ఈ 2 సినిమాలు ప్రభాస్ గారితో చేయటం రచయితగా బాగుందండి, డైరెక్టర్గా బాగుందా? రచయితగా ఎప్పుడు నేను నచ్చుతానండి, ఎవరికైనా సరే అదే ఉంటుంది. ఆబ్వియస్లీ లైక్ ద ప్రోడక్ట్ విచ్ కమ్స్ అవుట్ ఈస్ ద డైరెక్టర్స్ ప్రోడక్ట్. సో ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ మోర్. సార్ వస్తారండి, సినిమా రిలీజ్ అయినాక అందరూ వస్తారు. చాలా రీసెర్చ్ చేసాం. ఐ జస్ట్ వాంట్ షేర్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రలో కానీ పెద్ద జ్యోతిష్యులందరినీ కలిశానండి ఈ కథకు సంబంధించి రీసెర్చ్ చేసేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక పర్సన్ని మేము కలిసినప్పుడు ఫస్ట్ టైం నేను ఇట్లా మొత్తం రీసెర్చ్ చేసి దాని గురించి అడుగుతూ ఉంటే లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ అ క్వశ్చన్ అండ్ హీ గేవ్ మీ అన్ ఆన్సర్ విచ్ ఐ డిడ్ంట్ బిలీవ్ అరౌండ్ దట్ టైమ్.
ఆయన యాక్చువల్లీ 2022 ఫస్ట్ హాఫ్లో సినిమా రిలీజ్ అవుతుందని 4 years బ్యాక్ చెప్పాడండి. ఐ డోంట్ నో హౌ హీ న్యూ కోవిడ్ ఆర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ కాజ్ దిస్ డిలే అండ్ ఎవ్రీథింగ్. సో it doesn't mean that I believe or I don't believe in it. ఆ క్వశ్చన్కి ఏదైతే ఉంటుందో వాట్ వీ మేడ్ యాజ్ అ స్టోరీ అనేది ఆన్సర్ అవుతుందండి. రవీందర్ గారు మీరే సార్. ఈ మధ్య ఏ సార్ థ్యాంక్ యూ. మగధీర తర్వాత బాగమతి ఇలాంటి Yes, సినిమాలు yes. చేశారు, అవన్నీ తొందరనే ఫినిష్ అయిపోయినాయి సార్. మీరు టైం టు టైం ఏదైనా అయిపోవాలనుకునే రకం కదా, సో ఇది ఇంత లేట్ అవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది? కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. ఎస్ సార్, టైం టు టైం అంటే అనుకున్నది చేయడం. ఎస్ సార్. అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వదులుకున్న సినిమాలు చాలా ఎక్కువ అండి. నేను ఇష్టపడే సినిమాలు చేస్తాను. టైం అంటే ఈ టైంకి తినాలి, ఈ టైంకి సెట్ అయ్యాలి, ఈ టైంలో సెట్లో వర్క్ అయిపోవాలి, ఈ టైంలో షూటింగ్ అయిపోవాలి, ఇది నా ప్రాసెస్. సో అలా చేసిందే రాధేశ్యామ్. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. సో యా రాధా గారు, సార్. ఈ సినిమా ట్రైలర్లో ప్రపంచాన్ని చదివిన జాతకాలు నా జాతకం ఎలా ఉంటుందని పూజ హెగ్డే అడిగింది కదా, ఎస్ సార్. రాధేశ్యామ్ జాతకం ఎలా ఉండిపోతుంది సార్? అది 14 తర్వాత తెలుస్తుందండి. అది మీరు చెప్పాలి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ అంత కట్అవుట్, ఆ పర్సనాలిటీ, ఆ ఇమేజ్ కూడా ఆ బ్యాక్లో రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇదేమన్నా కాస్త ఏమంటారు, ఒక చిన్న ఇదిలా అనిపించిందా మీకు? దాన్ని ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి ఈ రెండింటిని అన్నది టేకింగ్లో? యాక్చువల్లీ అదే ఈ స్క్రిప్ట్లో ఉన్న బ్యూటీ అది. ఓకే, సో మీరు ట్రైలర్లో ఉన్న టైం లైన్ మీరు ఫాలో చేస్తేనే మీకు మీనింగ్, అది ఆన్సర్ వచ్చేస్తుంది. సో బిగినింగ్ అంత స్వీట్గా ఒక కేర్ ఫ్రీగా ఒక ఉన్న హీరో. సో అది మనకి స్టార్టింగ్ అదే నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ సీన్స్ చేసేటప్పుడు మనం ఇట్లా యాంగిల్ పెట్టాలా ఇట్లా పెట్టాలా ఆ కన్ఫ్యూషన్స్ ఉండింది. సో అదే నేను చెప్పినట్టు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయాను నేను, ఆ విషయానికి వెళ్ళిపోయి అగైన్ మనకి ఇది పీరియడ్ అని ఉంది కాబట్టి సో ఆడియన్స్ని కూడా ఫస్ట్ ఒక 20-25 మినిట్స్లో వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ మేబీ మీరు చెప్పొచ్చు ఆ బాహుబలి ఇమేజ్ని మర్చిపోయి ఒక ట్రావెల్ చేసి, బట్ సింపుల్ ఈ సినిమా ఇందుకు వేరే హీరో చేయలేదు, ప్రభాస్ గారికి ఇది సెట్ అవుతుంది అనేది మీరు రేపు సినిమా చూసి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా ఉంది ఈ సినిమాలో. ఓకే, ఇట్స్ లైక్ పోలాండ్లో లైక్ 3-4 కలరిస్ట్స్తో ఆయన కోఆర్డినేట్ చేసుకొని సినిమాకి బిఫోరే లైక్ ఎవ్రీథింగ్ లైక్ షార్ట్ దగ్గర నుంచి టైం దగ్గర నుంచి ఇటలీలో పొద్దున్న 3 o'clock లేచి 4 o'clock లైట్ ఎలా ఉంటుంది, 6 o'clock లైట్ ఎలా ఉంటుంది, 7 o'clock లైట్ ఎలా ఉంటుంది అనేది ఆ షెడ్యూలింగ్ చేసుకొని ప్లాన్ చేసిందండి. సో హీ వర్క్ రియలీ హార్డ్. ఆయన ప్రీ వర్క్కి ఐ థింక్ ఇట్ బికమ్స్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ అస్ టు ఫాలో ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండి. యా ప్లీజ్ సార్. అంటే ఎన్ని రోజులు, చాలా రోజులు పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది అని చెప్తున్నారు చాలామంది. మాది షూటింగ్ చేసి చాలా తక్కువ అండి. మేము చాలా తక్కువ చేసాం షూటింగ్ చేసి. యాక్చువల్గా ప్రెప్ వర్క్ చాలా చేసాం. జనరల్గా ఏంటంటే హాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ప్రీ వర్క్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. అంటే ఒక 6 months ప్రీ వర్క్ చేస్తే షూటింగ్ 2 months ఉంటుంది వాళ్ళది. మనం ఏంటంటే రేపు షూటింగ్ అంటే ముందు రోజు స్టార్ట్ చేస్తాం బేసిక్గా. సారీ టు సే, ఈ మూవీ ఏం చేస్తామంటే ప్రెప్ వర్క్ చాలా చేసాం. దట్ టు దిస్ ఈస్ పీరియడ్ మూవీ హ్యాపెనింగ్ ఇన్ 1970s ఇన్ ఇటలీ. సో మాది రీసెర్చ్ ఎక్కువ ఉండే. ఈవెన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చూడడానికి అలా కనిపిస్తున్నాడు రాదా చాలా క్యూట్గా, ఇట్స్ వెరీ టఫ్. అంటే తను అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వడు, అలా కనిపిస్తాడు అంతే సార్ అనుకుంటూ. అదేమంటే ఐఎమ్ యువర్ బ్రదర్ అంటాడు. ఇట్స్ వెరీ టఫ్. ఓకే, సో ఇంకా మనోజ్ గారిది అంటే ఆయన సూపర్ టెక్నీషియను, ఆయనది వేరే ఇంకా రోబో టైప్ అనమాట ఆయన. ఇవి పక్కన పెడదాం. మాది ప్రీ వర్క్ ఎక్కువ ఉండే, చాలా చాలా ఎక్కువ ఉండే అనమాట. అంటే కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్, ప్రాపర్టీ, లైక్ లైటింగ్. సో దీనికి టైం ఎక్కువ పట్టింది మాకు. షూటింగ్ డేస్ చాలా తక్కువ. ఒక నార్మల్ సినిమాకి ఎలా ఉంటుందో 100 days, 90 days, వాట్ ఎవర్ 120 అంతే. ప్రెప్ వర్క్ చాలా ఉంది. ఇంకోటి బ్యాడ్ లక్ ఏంటంటే ఇక కరోనా. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే దీంట్లో హాలీవుడ్ ఆర్టిస్టులు ఉన్నారు, బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళ డేట్స్ కొద్దిగా ప్రాబ్లం అయింది.
సో మీకు ఇటలీ నుంచి మళ్ళీ తీసుకురావడం అనేది టఫ్ జాబ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మూవీ ఏంటంటే కొద్దిగా డేస్ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ షూటింగ్ డేస్ చాలా తక్కువ, ప్రీ వర్క్ చాలా ఎక్కువ. ఆన్ సెట్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ. Yes. yes wonderful. Yes. అండ్ రాధాకృష్ణ 7 kisses తో ఆగిపోయిందా, 100 పూర్తి చేశారా అని అడుగుతున్నారు సార్. అలా చిన్న చిన్నవి క్యూరియాసిటీ ఉంటే బాగుంటుందండి సినిమాకి. సార్ ఎస్ సార్. మీరు ఆన్సర్ సార్ మీరు సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా ప్లీజ్. ఎస్ 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 సార్. కంపారిజన్ అనేది రావచ్చండి, దానికి మనం ఏం చేయలేము. బట్ మీరు చెప్పిన టైటానిక్ అనేది ఇట్ హ్యాస్ లెఫ్ట్ ఎ లెగసీ. సో ఇఫ్ ఇట్ క్యాన్ బి కంపేర్డ్ విత్ దట్ లెగసీ, రాధేశ్యామ్ కూడా చాలా బాగుంటుంది. సో యా. రెండో సినిమా అండి నాది. యా. See, everybody wants to become big director and say good stories. So అలాంటి ఆపర్చునిటీ ఎర్లీ స్టేజ్లో రావడం అనేది డెఫినెట్గా ఐ ఫీల్ బ్లెస్డ్ అండి. యా. అండ్ ఐ థింక్ రాధాకృష్ణ గారు ట్రైలర్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రేమ్లో మాకు ఇందిరాగాంధీ గారు లాగా కనిపిస్తున్నారు. ఇందిరాగాంధీ గారే అని అనుకుంటున్నాం ఆ క్యారెక్టర్ కూడా. సో ఆ టైంలో జరిగిందే కాబట్టి. సో అలా ఆవిడకి సంబంధించిన డెసిషన్స్ ఆర్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటారా కథలో? సినిమా చూద్దాం అంటే ఎక్స్పెక్టెడ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఒకసారి కృష్ణన్ రాజు గారిని పరమహంసగా మాకు ఆన్ స్క్రీన్ చాలా కాలం తర్వాత చూసే అదృష్టం దొరికింది. అండ్ ట్రైలర్లో చూస్తే విక్రమాదిత్యని ఇంట్రొడక్షన్ కూడా ఆయనే ఇవ్వడం అనేది అసలు ఫ్యాన్స్ కి ఒక మంచి అడ్రినల్ రష్ లా అనిపించింది అనమాట. సో వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ఇట్? విక్రమాదిత్య ఈజ్ బండల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి, అండ్ పరమహంస ఈజ్ ద విజ్డమ్. సో యా, ఇన్ వన్ వర్డ్ వన్ సెంటెన్స్లో చెప్పాలి అంతే. ఓకే, ఐ థింక్ జస్టిన్ గారు సో చాలా మెచ్చుకుంటున్నారు, చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మీ మ్యూజిక్కి. బట్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చేయడం దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేయడం వేరుగా అనిపించిందా? డిడ్ యూ కన్సిడర్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ హౌ tough or challenging or easy was it? Yeah, we considered that. We recorded that some orchestra in Budapest Orchestra music. So to create that more live, more of avoid more of electronics. So kind of that 1970s that sound we plan to get. So we did that. Yeah. Wonderful. Thank you so much, gentlemen on stage, and thank you so much, media friends, andarki kuda. And giving us your precious time. Let's all support Radheshyam and make it one of the biggest blockbusters. And we made a fantastic film, and we would want all the audience to watch it. Thank you. Hi, hello. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.